తో ప్రారంభమయ్యాయి. రిపోర్ట్. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళగిరి ఈద్గా షాదీఖానాలో ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధానీలతో పాటుగా ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, మంగళగిరి జనసేన లీడర్ గంజి చిరంజీవి, రాయల్ కన్వెన్షన్ అధినేత నన్నపనేని నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ, పవర్ లిఫ్టింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మద్ది ప్రభాకర్ రావు, పవర్ లిఫ్టింగ్ ఇండియా సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ట్రెజరర్ శేషుబాబు, అసిస్టెంట్ సెక్రటరీ సంజీవ్, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ, జనసేన నాయకులు శిఖా బాలకోటేశ్వరరావు, గుంటూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మెంబర్ కాసు ఉదయ్ కిరణ్, ఇంకా వివిధ జిల్లాల నుంచి వచ్చిన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, పవర్ లిఫ్టర్లు, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పవర్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ పవర్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్కి మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి టౌన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళకి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, అట్లనే వీళ్ళకి సహకరించినటువంటి స్పాన్సర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు స్పాన్సర్స్ ఉంటే కానీ వీటిని వీళ్ళు నడపలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ స్పాన్సర్స్కే ముందుగా అందరం కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేయాలి. సో ప్రభుత్వం తరపు నుంచి కూడా వీళ్ళకి ఖచ్చితంగా అయినటువంటి ఫెసిలిటీస్ రావాలని చెప్పేసి జనసేన పార్టీ తరపు నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇవందరూ కూడా పిల్లలు ఇవాళ ఇందాక చిరంజీవి గారు చెప్పినట్లుగా ఆయన చదువుకునేటప్పుడు బాడీ ఫిట్నెస్ కోసం చేశాడంటున్నాడు. ఇవాళ ఆ బాడీ ఫిట్నెస్తో పాటు వాళ్ళ ప్రావీణ్యాన్ని బట్టి స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక తల్లిదండ్రులు కూడా ఆ యాంగిల్లో వీళ్ళందరికీ నేర్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాలి, ఉండి తీరాల్సిందే. ఎందుకంటే మనకి చాలా బడ్జెట్ ఉంది, స్పోర్ట్స్ బడ్జెట్ చాలా బడ్జెట్ చెప్తున్నారు. మరి ఆ బడ్జెట్ అంతా ఎటుపోతుందనేది కూడా క్వశ్చన్ మార్క్ అనేది ప్రజల్లో రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పారదర్శకంగా ఆ నిధుల్ని ఈ పిల్లల కోసం కనుక ఉపయోగిస్తే మన ఆంధ్రప్రదేశ్ ఏం కుదవలేదు. చాలామంది ఉన్నారు, చాలా రంగాల్లో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, వాళ్ళకందరూ కూడా కరెక్ట్ ప్లాట్ఫామ్ లేక చాలా వెనకబడిపోతున్నారు. కనుక ఇక్కడి నుంచైనా సరే ప్రభుత్వాల్లో ఒక మార్పు రావాలి. ఎందుకంటే జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీని స్థాపించినప్పుడే చెప్పాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని. ఆ మార్పు అంటే ఏంటంటే ఇలాంటివే, రాజకీయం ఉండకూడదు. స్పోర్ట్స్లో ఉన్నటువంటి పిల్లల పట్ల రాజకీయ భావం లేకుండా ఎవరైతే ఏబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కనుక మనం ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని కనుక పంపిస్తే వాళ్ళని చూసి ఇంకొంతమంది నేర్చుకుంటాకు వస్తారు. ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే 13వ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ సీనియర్స్ మెన్స్ అండ్ ఉమెన్స్కి ఛాంపియన్షిప్ పోటీలు మన మంగళగిరిలో జరగడం చాలా సంతోషం. స్టేట్ అధ్యక్షులకి, అదేవిధంగా స్టేట్ కమిటీకి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మరియు కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టార్టింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు జిల్లా జనసేన అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, మిగతా గౌరవ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మంగళగిరికి అత్యున్నతమైన గౌరవాన్ని నిలిపే విధంగా ఇక్కడ ప్రోత్సహిస్తున్న జిమ్ మాస్టర్సు చాలా హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాం. మంగళగిరి అనగానే మనందరికీ తెలిసింది సంధాని, తను ఇంటర్నేషనల్కి వెళ్తాం కాకుండా తన బిడ్డలను కూడా ఆడపిల్లలు అనేది చూడకుండా సమాజంలో ఒక మంచి స్ఫూర్తినిచ్చే విధంగా వాళ్ళ పిల్లలను కూడా ఇంటర్నేషనల్కి తీసుకెళ్తాం చాలా అభినందించదగ్గ విషయం. అందుకని ఈరోజు కొన్ని వేల మంది వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. పేరెంట్స్ కూడా ప్రోత్సహిస్తున్నారు. నేర్చుకున్న వాళ్ళు కూడా తమ జీవితాల్లో ఉన్నతమైన స్థితికి జాబు పర్పస్లో కూడా ఈ సర్టిఫికెట్స్ ఉపయోగపడుతున్నాయి. కాబట్టి
ఎక్కువ మంది ఈ పోటీల్లో ఈ ట్రైనింగ్లో రావాలని, అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరియు దేశానికి రాష్ట్రానికి ఖ్యాతి తీసుకొచ్చే విధంగా గిరిలో 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలు పురుషులు మహిళలకు నిర్వహించడం చాలా సంతోషకరమైన పరిణామం. ఇంతకుముందు ఇక్కడి నుండే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్కి వెళ్ళిన మెడల్ సంపాదించిన ఎంతోమంది పవర్ లిఫ్టర్లు ఇక్కడే డెవలప్ అయ్యారు. అదే స్ఫూర్తితో ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలను మరింత ఉత్సాహంగా జరుపుతూ ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు